హలో అందరికీ వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ లేఖ, మీ తెలుగు అమ్మాయి ఇన్ కెనడా. ముందుగా మీ అందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్ యూ. ఎందుకంటే మీ బిజీ స్కెడ్యూల్లో నుంచి కొంచెం టైం లైఫ్ ఆఫ్ లేఖకి ఇస్తున్నందుకు, అలానే అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన వీడియోస్ని అన్నిటికీ లైక్ చేయండి, షేర్ చేసేయండి. మా ఈ టైర్ కథ తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు వీడియో తప్పకుండా చూడండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసి కాస్కోకి వెళ్దామని బయలుదేరాం. ఫస్ట్ కార్ తీయంగానే కార్ టైర్కి గాలి లేదు. ఇంకా మెషిన్తో గాలి కొట్టేసి స్టార్ట్ అయిపోయాం. అలా 20 మినిట్స్ డ్రైవ్ చేసుకుంటూ కాస్కో రీచ్ అయిపోయాం. అలానే వెళ్ళి వెంటనే నైట్రోజన్ గ్యాస్ పెట్టేసాం టైర్కి. అండ్ అప్పుడు ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే టైర్ పంక్చర్ అయింది. సరే అని చెప్పి మేము ఇంకా కాస్కో లోపలికి వెళ్ళిపోయాము. అండ్ లోపల ఏంటంటే ప్రతి ఒక్కరికి మెంబర్షిప్ ఉండాలి, అది స్కాన్ చేసి లోపలికి ఎంటర్ అవ్వాలి. అండ్ లోపల వచ్చేసి జనాలు చాలా మంది ఉన్నారు. బయటికి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది పర్ఫ్యూమ్స్లో? $100 100 రూపీసా? $100 ఉంటుందా బయట? 200 ఉంటుంది, ఇక్కడ 100 ఉన్నాయి. ఏమన్నా కొట్టినా సంది పర్ఫ్యూమ్? మనకి ఇండియాలో బిగ్ బజార్, డిమార్ట్ లాగా ఇక్కడ కాస్కో అలాగా, కాకపోతే హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి అన్నమాట. అన్నీ కావాల్సినవి A to Z అన్నీ అవైలబుల్ ఉంటాయి. జాకెట్ కొందామని వచ్చాం, అది తప్ప అన్నీ కొనేసాం. అక్కడ గిటార్ అను పియానో కనిపించింది. వదలంగా ఇదే రాదు మరి అదే అది అంత బాగా వచ్చింది. నీకు వచ్చా? అలా ఉందా? ఇక్కడ కాస్కోకి వెళ్తే అన్ని శాంపిల్స్ పెడతారనమాట. కూల్ ప్లస్ డైరీ బెవరేజ్, కాస్కో అంతా అలా రౌండ్ వేస్తుంటే వైన్ కనిపించింది. అయిపోయాయి. ఇది కూడా ఏంది? లిక్కర్ చాక్లెట్ ఫర్ మై నెఫ్యూస్. ఫ్లాక్స్ నీకు కూడా ఇదే డిఫరెంట్ సైజెస్ యూ వాంట్ ఆర్ సేమ్ సైజ్? డిఫరెంట్ సైజెస్ ఉందా? అదిగో అదే బెస్ట్. ఫుల్ ఆఫ్ షుగర్. బాలే ఇద్దరు ఒకటే ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ట్రై చేస్తూనే ఉన్నాం. ఈ ఫుడ్ కోసం కరువుతో ఎదురు చూస్తున్నది లేక నువ్వు కూడా బాగా చాలా రోజుల తర్వాత ఈ ఫ్రూట్ కనిపించింది, అస్సలు ఆగలేదు. ఫస్ట్ టైం తిన్నప్పుడు అయితే చూడంగానే ఏంది అనుకున్నాం, కానీ టేస్ట్ మాత్రం అమేజింగ్ ఉంది. అలానే చైర్స్ కొందామని చూసాము, బట్ ఇట్ ఈస్ టూ ప్రైజ్. $190 ఉంది, ఆల్మోస్ట్ 12,000. సర్లే అమెజాన్లో చూద్దామని ఇంకొచ్చేసాం. కాస్కోకి వస్తే అన్నీ కొనేయాలనిపిస్తుంది. గంటలో 10,000 బిల్ అయిపోయింది. ఇంక మూసుకొని వచ్చేసాం. బయటికి వెళ్ళాలంటే చాలా పెద్ద లైన్ ఉంది. అలా అలా తోసుకుంటూ మెల్లగా వచ్చాం.
ఇంకా కాస్కో నుంచి డైరెక్ట్‌గా స్టార్ట్ అయిపోయి రిపేర్ షాప్‌కొచ్చేసాం. పంక్చర్ అయింది కదండీ! మర్చిపోయారా? రిపేర్ చేయించుకోవడానికి వచ్చేసాం. ఆ రిపేర్ అతను 10 మినిట్స్‌లో చేసేసాడు వర్క్ అంతా. బట్ ఒక్కదానికి $30 చార్జ్ చేశారు. అంటే ఆల్‌మోస్ట్ రూ. 2000 అన్నమాట. నాకు తెలిసినంత వరకు ఇండియాలో అయితే ఒక టైర్ పంక్చర్ అంటే రూ. 200 చార్జ్ చేస్తారు. బట్ ఇక్కడ 2000 అంటే ఆల్‌మోస్ట్ 10 టైమ్స్ అన్నమాట అక్కడ పే చేసేదానికి. మనము ఇక్కడ అబ్రాడ్ అనంగాల్నే చాలా ఎర్న్ చేసేస్తారు. చాలా సేవింగ్స్ ఉంటాయని అనుకుంటాము. అలా ఏం గాదు. ఎంత సేవింగ్ ఉంటదో అంత ఆల్‌మోస్ట్ ఈక్వల్‌గా స్పెండింగ్ గూడా ఉంటది. అండ్ ప్రతి ఒక్కటి గూడా చాలా ప్రైజీ ఉంటది. కంపేర్ టు ఇండియా. రూపీస్‌ని డాలర్స్‌లో కన్వర్ట్ చేసుకోకూడదు ఇవన్నీ చెప్తాం గానీ, వెన్ వి సీ ఫ్యూ థింగ్స్ వెజిటబుల్స్ గానీ, ఇవి గానీ వెంటనే ఇమ్మీడియేట్ కన్వర్ట్ చేసేసుకుంటాం అనమాట. ఇంత స్పెండ్ చేసేసామా అని. అదండి మా టైర్ పంక్చర్ కథ. స్క్రీన్ పైన కనిపిస్తుంది కదండీ మీకు, అదే గుచ్చుకుంది. అదే ఇన్ని కష్టాలు తెచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.